నమస్తే. మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ముందుగా ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. భోగి పండుగ శుభాకాంక్షలు గురుగారు. మీకు మన సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా భోగి పండుగ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. గురుగారు, ఈ రోజు ప్రాముఖ్యత ఏంటి? భోగి పండుగ ఎన్నో భోగ భాగ్యాలను మనందరి జీవితాలకి తీసుకొస్తుంది అంటూ ఉంటారు కదా. అవునమ్మా, దీనికి గల అర్థం? తప్పకుండా అమ్మా. భోగికి సంక్రాంతికి తేడా ఏంటంటే, ఫస్ట్ సూర్యుడు భోగి రోజు ఏమో మనకి ధనస్సు రాశిలో ఉంటాడు, సంక్రాంతి రోజు మకర రాశిలో ఉంటాడు. సంక్రాంతికి మకర రాశిలోకి వెళ్ళినప్పుడేమో మకర సంక్రమణము అంటాం. భోగి రోజు ధనస్సులో ఉన్నప్పుడు ఏంటంటే, సర్వసాధారణంగా దీనికంటే 29 రోజుల ముందు ధనస్సులోనే ఉంటాడు రవి. రవి ఇంకా ఎండింగ్ డే అనమాట. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా ఒక నవరాత్రుల్లో కానీ ఏదైనా ఈ లాస్ట్ డే అయినా చేయండి అంటుంటాం చూసారా. ఆ రకంగా ఏంటంటే, రవి ధనస్సులో ఉన్నప్పుడు మనం చేసే ఉపాసన ఏదైతే ఉంటుందో బాగా ఫలిస్తుంది యాక్చువల్గా. ఓకే. దాన్ని దైవాంశ సంయోగము అని కూడా అంటారు. ఎవరికైనా జన్మజాతకంలో కూడా రవి గురువులు కలిసి ఉన్నా, రవి రాశుల్లో గురువు ఉన్నా, వాళ్ళకి సంథింగ్ ముందుగా జరగబోయే ఇంట్యూషన్ పనిచేస్తుంటుంది వాళ్ళకి. అలా ఏంటంటే, ఈ రోజు చేసేటువంటిది ఏదైతే భోగి రోజు భోగభాగ్యాలు ఎందుకు ఇస్తుంది అంటే, ఈ రోజు చేసేటువంటి పూజా ఫలితం ఏదైతే ఉందో ఎక్కువ భాగ్యాన్ని ఇస్తుంది. అదొకటి కారణము. రెండోది ఏంటంటే అమ్మ, ఇంట్లో భోగి నాడు ఏం చెప్పారంటే శాస్త్రంలో, ఇంట్లో ఉన్నటువంటి భోగి మంటలు వేసుకుంటాం తెలుసు కదా. ఇంట్లో ఏదైనా సరే పాత వస్తువు ఉంది, ఇది ఇంకా పనికిరాదు అనుకున్నది ఖచ్చితంగా తీసుకెళ్లి భోగి మంటలో వేయాలి. ఏదైనా సరేనా గురుగారు? ఇదే నా ఏదైనా అంటే పిచ్చి బట్టలు, అన్ని చెప్పులు అన్ని వేస్తున్నారు అందుకని అంటున్నారు. అర్థాలు పరమార్థాలు తీసేసుకుంటారు. అవునవునవునవును. సో ఏం వేసుకోవాలో ఖచ్చితంగా చెప్పండి. అంటే సమిధలు లాంటివి అలా కదా. అవును, సమిధలు లాంటివి వేస్తారు. అంటే నేను అన్నది ఫర్నిచర్ ఏదైనా పాడైపోయింది ఇంట్లో ఉంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు విరిగిపోయిన కుర్చీలు ఇంట్లో ఉండకూడదు. ఇంట్లో విరిగిన కుర్చీలు ఉంటే వాళ్ళకి హ్యాపీనెస్ అనేది ఉండదు. చెక్కవి ఇప్పుడు విరిగిపోయిన మంచం ఉంటుంది, విరిగిపోయిన కుర్చీ ఉంటుంది. ఏమవుద్దంటే, విరిగిపోయిన కుర్చీలు ఇంట్లో ఉన్నాయనుకోండి, ఇప్పుడు సుఖాన్ని ఇచ్చేది, కంఫర్ట్ని ఇచ్చేది కుర్చీ అంటే. విరిగిపోయింది మీ ఇంట్లో పెట్టుకున్నారు. ఎప్పుడైనా విరిగినటువంటి వస్తువు శనితో సమానంగా చెప్తారు శాస్త్రంలో. సాటర్న్ రిలేటెడ్ రిజల్ట్స్ ఎక్కువ ఇస్తుంది. అంటే మీ ఇంట్లో ఆ సాటర్న్ రిజల్ట్స్ ఎక్కువ ఉంటున్నాయని మీరు తీసుకెళ్ళి మంటలో వేసినట్లయితే అక్కడి నుంచి మీకు క్లియర్ అవుతుంది. అది అట్లాగే ఇంకోటి ఏంటంటే, భోగి రోజు ప్రత్యేకంగా మనకు కామన్గా చూడండి, మనం దేవి నవరాత్రులు ఉన్నాయి, అమ్మవారిని ప్రార్థిస్తాం. లేకపోతే ఇంకోటి కార్తీక మాసంలో శివయ్యని, ఇట్లా రకరకాలు ఉంటాయి కదా. భోగి రోజు చాలా మందికి అసలు ఏం చేయాలో అర్థం కాదు. భోగి సంక్రాంతి అసలు ఏ దేవతని ప్రసన్నం చేసుకోవాలి అనేటువంటి ఒక చిన్న డౌట్ ఉంటుంది. ఇక్కడ శాస్త్రంలో కానీ మన పూర్వీకులు కానీ ఏం చేసేవారంటే, గణపతిని, అమ్మవారిని, శివుణ్ణి మరియు నారాయణుని నలుగురిని చేసేవారు. ఓకే, అదొకటి చేయాలి. అలాగే భోగి రోజు ప్రత్యేకంగా సూర్య భగవానుడికి నేతితో చేసినటువంటి పదార్థం ఏదైనా మీరు కనుక నైవేద్యం పెట్టినట్లయితే పూర్వజన్మ కర్మ దగ్ధం అవడంతో పాటు మీకు పుణ్యం వస్తుంది అని చెప్పి శాస్త్రవచనం. నేతితో చేసిన పదార్థం పెట్టాలి సూర్య భగవానుడికి. అదేమవుతుందంటే, దేహం నుంచి దేహంలో ఏదైనా సరే హెల్త్ రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ అవుతుందమ్మా నేతి పదార్థంతో కనుక. సహజంగా కూడా ఇప్పుడు చూడండి, ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, 6వ స్థానం పాడవుతుంది సర్వసాధారణంగా, పూర్వజన్మ కర్మ వల్ల వస్తూ ఉంటుంది. అలాంటి వారు కూడా ఆదివారాలు ప్రత్యేకంగా సూర్య భగవానుడికి కనుక పాయసంలో కొంత నెయ్యి వేసి కనుక పెట్టినట్లయితే సగ్గుబియ్య పాయసం చేయాలంటారు. సూర్య భగవానుడికి మనం శాస్త్రాల్లో చదువుకున్నట్లయితే పళ్ళు చిన్నగా ఉంటాయట అతనికి, చిన్న దంతాల కలవాడు అని ఉంటుంది అందులో. అందుకని పాయసం తయారు చేసి పెడతాం సాఫ్ట్గా ఇది అవ్వడానికి. అది ఎందుకంటే మనకి శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఒకసారి అతని కుమారుడు ఉండేవాడు, సేమ్ డిట్ కృష్ణుడిలాగే ఉంటాడు. ఆయన కూడా అందరిని ఏడిపించేవాడు. ఆయన నేను కృష్ణుడిలా గెటప్ వేసుకుని అందరూ కృష్ణ కృష్ణ అనేసి కృష్ణుడు కాదనేవాడు. ఒకసారి ఇట్లాగే నారదుడి దగ్గర కూడా ఇట్లాంటిది అయినప్పుడు నారద మహాముని శపిస్తాడు ఆయన చర్మ వ్యాధి రావాలని. అప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, నువ్వు పరమాత్ముడివి కదా, నాకు వెంటనే తగ్గించాయి అంటే, లేదు అందరికి ఒకటే రూల్. ఇప్పుడు నేను నీకు తగ్గిస్తే వీళ్ళందరూ నాకు పిల్లలే, ఈ సమస్త లోకం కూడా మొత్తం పిల్లలే నాకు. నీకు ఒక్కడే తగ్గిస్తే మరి వీళ్ళందరూ కూడా వెంటనే తగ్గించేసారు. అట్లా కాదు, నువ్వు ఉపాసన చేయి, సూర్య ఉపాసన చేయి అంటే. అప్పుడు మన ఈ భారతదేశంలో సంచరించి కొన్ని ఆలయాలు ఆయన కట్టించాడట. 7 సంవత్సరాలు కంటిన్యూస్గా సూర్య ఉపాసన చేసి తగ్గించుకున్నాడు. ఎటువంటి రోగమైనా సూర్య ఉపాసన వల్ల చాలా మట్టు తగ్గుతుంది.
అందులో ముఖ్యంగా ఈ 3 రోజులు కొంతమంది అయితే సూర్య ఉపాసకులు ఉంటారు కొంతమంది. వాళ్ళైతే భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు మరి ఇంత ఎక్కువగా చేస్తారు సూర్య ఆరాధన. ఎందుకంటే సంక్రమణ సమయాల్లో గాయత్రి కానీ సూర్య ఆరాధన చేయడం కానీ చేస్తున్నట్లయితే మరింత మంచి ఫలితాలు వస్తాయి. గురుగారు ఈసారి మహా కుంభమేళ కూడా వస్తుంది కదా, అవునమ్మా, అవునమ్మా. దాని వైశిష్ట్యం గురించి ఒకసారి గుర్తు చేసుకుందాం గురుగారు. తప్పకుండా అమ్మా. మహాకుంభమేళ ఏంటంటే మీరు ఒకసారి మీరు కనుక కుంభమేళకి వెళ్ళారనుకోండి, 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుందంటారు. ఓ, అక్కడ స్నానం ఆచరిస్తున్నా గురుగారు? స్నానం ఆచరిస్తే. ఒకసారి ఇట్లాగే గంగాదేవి ఒడ్డు నుంచి నారద మహాముని వెళ్ళిపోతున్నట్టు. గంగాదేవి చూసి, అయ్యో స్వామి మీరు ఏంటి వెళ్ళిపోతున్నారు స్నానం చేయకుండా అంటే, అమ్మా నీ పక్క నుంచి వెళ్తే నీ గాలి సోకిన అద్భుతం కదమ్మా, మునగక్కర్లేదు అంటాడు ఆయన. అంటే ఒక్కసారి అక్కడికి వెళ్ళినా కూడా అద్భుతం. అందులో మునిగినా మునగకపోయినా అంటే మునగాలి. యాక్చువల్గా శాస్త్రంలో చెప్పింది ఏంటంటే ఇక్కడ వరకు మునగాలి, నాభి వరకు మునగమని చెప్పారు ఎప్పుడైనా సరే నదుల్లోకి వెళ్ళినప్పుడు. చాలా మంది తెలియక ఉట్టి కాళ్ళు మునగడం ఇట్లా చేస్తారు. నావి ఖచ్చితంగా నావి వరకు మునగాలి. సంకల్పం చెప్పుకొని దిగాలి. ఎప్పుడు కూడా సంకల్పం చెప్పుకోకుండా ఊరకనే వెళ్ళి వచ్చేయడం అట్లాంటివి చేయకూడదు ఒకటి. ఇంకోటి ఏంటంటే చాలా మంది తెలియక సబ్బు పెట్టి స్నానాలు చేస్తుంటారు, అవి చేయకూడదు. ఓన్లీ మునగాల గురుగారు? ఓన్లీ మునగడం. ఆ సంకల్పం 3 సార్లు చేయాలమ్మా. కుంభమేళాలో 3 సార్లు కనుక మీరు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం చేస్తే శ్రేష్టం. ఒకే రోజు 3 పూటలు చేయాలి. 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితము, 1,00,000 దాని ఏమంటారు రుద్రాభిషేకాలు చేసిన ఫలితం వస్తుందంటారు. అంత గొప్పది కుంభమేళ. ఎందుకు కుంభమేళ అంత గొప్పది? ఎందుకంటే 12 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది. దీన్ని కొంతమంది అర్ధ కుంభమేళ 6 సంవత్సరాలకు ఒకసారి చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ కుంభమేళాలు కానీ పుష్కరాలు వస్తాయి మనకి. మళ్ళీ ఎప్పుడు మే 15కి పుష్కరాలు వస్తాయి గురువు మారినప్పుడు. పర్టికులర్గా పుష్కరాలు, కుంభమేళాలు ఇది ఎలా అంటే గురువు రవి కాంబినేషన్స్ని బట్టి కుంభమేళాలు ఏర్పడుతూ ఉంటాయి. మీకు ఇందాక మనం గురు రవి సంబంధించిన మాట్లాడుకుందాం భోగికి సంబంధించిన విషయంలో. అట్లాగే ఈ గురు రవి సంబంధంగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా ఎప్పుడైనా నదులకి సిద్ధులు, గంధర్వులు, మన మహర్షులు వీళ్ళందరూ వస్తారమ్మా. వాళ్ళు మునిగి వెళ్ళినటువంటి నీటిలో మనం కూడా మునిగినందుకు పాపాలు తొలగుతాయి అని నమ్మకం గురుగారు. నమ్మకం కాదు, నిజం, అది సత్యం. నమ్మకం అనుకుంటే అవునో కాదు, కానీ సత్యం, అది 100% సత్యం. ఎందుకంటే మనకి పురాణాలు కానీ నేను చూసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎట్లా అంటే మన హిమాలయాల్లో ఒక 2000 సంవత్సరాలు బ్రతికి ఉన్నటువంటి వారు, వాళ్ళ కళ్ళ ముందు ఇలా నడుచుకుంటే అలా మాయమైపోతాడు మనిషి. మనకు అర్థం కాదని ఇదే టెటిల్ పోయాడు మనిషి అనిపిస్తుంది. కళ్ళ ముందు వెళ్తూనే అలాగా ఒక గాలిలో కలిసిపోయినట్టుగా అయిపోతాడు, అవుతారు. మీరు అలా చూసారా గురుగారు ప్రత్యక్ష? రైట్. సో ఈ భోగి అందులో పౌర్ణమి కూడా వస్తుంది కదా గురుగారు. సో భోగి, పౌర్ణమి వైండప్ చేయగలగాల్సి వస్తే టాపిక్ మొత్తం మనం కంపల్సరీగా చేయాల్సిన పనులు ఒకసారి ప్రేక్షకులకి గుర్తు చేద్దాం. తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎప్పుడు కూడా భోగికి ఇల్లును మొత్తం నీట్గా, అసలు మనకేమైనా అనవసరమైన ఏదైనా ఇంట్లో ఉంటే ఫస్ట్ తీసేయాలి, క్లస్టర్స్ని క్లియర్ చేసుకోవాలి. దీన్ని మనకి తెలంగాణ సైడ్ అయితే పీడ పండగ అని కూడా అంటారు, పీడ తొలగించే పండగ అంటారు. సంక్రాంతిని పెద్దల పండగ, పెద్ద పండగ మారిపోయింది. రానుగా పెద్దల పండగ మారింది సంక్రాంతి. పెద్దల పండగని పెద్ద పండగగా అయిపోయింది అది. ఓకే. సో పీడ తీసేస్తున్నాం అంటే ఏంటి, మీకు ఇంట్లో ఎక్కువ చెత్త చెదారం ఉందనుకోండి, రోగాలు పెరుగుతూ ఉంటాయి. అది కాక చలికాలం. అందుకని ఫస్ట్ మీరు చేయవలసింది ఏమిటంటే ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి నీట్గా. రెండవది సంక్రాంతికి ఒకప్పుడు, ఇప్పుడంటే తగ్గిపోయింది కానీ కలర్స్ వేసుకునేవారు ఒకప్పుడు, ఇంటికి రంగులు వేసుకునేవారు. ఇప్పుడంటే చాలా మటుకు తగ్గిపోయింది ఆ ఆచారం. కొంతమంది దీపాలకు వేసుకుంటూ ఉంటారు మార్వాడీస్ అయితే. ఖచ్చితంగా అసలు రంగులు వేసుకోవాలి. అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్టుగా ఆ దేవతామూర్తుల్ని, సూర్య భగవాను, ముఖ్యంగా సూర్య ఆరాధన, భోగి రోజు సూర్య ఆరాధన చాలా గొప్పది. మీకు పాపాల నుంచి బయటపడేస్తుంది. ఎలా చేసుకోవాలి గురుగారు? అంటే జస్ట్ చెప్తానమ్మా, తప్పకుండా చెప్తాను. మీరు ఉదయం నిద్రలేచి మన నిత్య పూజాది కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగా పాయసం, నేతిని కలిపినటువంటి పాయసాన్ని సూర్య భగవానుడు ముందున పెట్టి ఆదిత్య హృదయ పఠనం కానీ సూర్య అష్టకం కానీ చదువుకోవచ్చు. చదువుకొని మీరు నిత్యము గనక సూర్య ఉపాసన చేసి మీకు ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి అమ్మా, సూర్యుడి ముందున కూర్చొని మీరు కనుక సమస్య అడిగితే మీకు తెలియకుండానే ఒక సౌండ్ లాగా వినప్పుడు మీకు సమాధానం చెప్తుంది సూర్యుడు. నేను అనేకమైనటువంటి, అంటే ఇదేదో పెద్ద గొప్ప విషయం కదా, ఇది అందరికీ అవుతుంది. మీరు ట్రై చేసిన అవుతుంది, ఆ కెమెరామెన్గా ట్రై చేసిన ఎవరికైనా అవుతుంది. నాకు స్వయంగా అనుభవం కలిగింది. నేను ఆస్ట్రాలజీలో ఏ కాంబినేషన్ అయితే ఇట్లాంటివి వస్తాయి,
ఇలాంటివి ఏ కాంబినేషన్ ఉంటే ఈ ఈ సంఘటన జరుగుతుందని అడిగినప్పుడు చాలా అంశాలు నాకు సూర్యుడి నుంచి వచ్చాయి. సత్యం ఇది. తర్వాత చూస్తే ఆ గ్రంథాల్లో ఉండేవి ఆ విషయాలు. తర్వాత కొన్ని సాంస్క్రిట్ గ్రంథాలు ఉంటాయి కదా, అందులో చూస్తే ఉండేవి. అరే నిజమే కదా, అసలు భలే కదా అనిపిస్తుంటుంది. అట్లా అన్నమాట. అందుకని మీరు నిత్యము కనుక సూర్య ఉపాసన చేయగలిగితే ఖచ్చితంగా అతను చెప్తాడు, ఆత్మకారకుడు కదా, ప్రత్యక్ష దైవం కదమ్మా. మనకి సూర్య శాస్త్రాల్లో ఏముందంటే అమ్మవారు ఉంటారు అందులో. భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని అంటాం లలితాహాసనంలో. అంటే భానుమండలంలో ఉన్నాడు ఆయన. నారాయణుడు ఉంటారట, ఈశ్వరుడు ఉంటాడట. నీకు రోజు శివలింగం లేదండి ఇంట్లో అంటే సూర్యుడికి అర్ఘ్యం వదిలితే అదే శివాభిషేకంగా చెప్తూ ఉంటారు. పితృదేవతలు, యక్షులు, గంధర్వులు, అప్సరసలు, మహర్షులు ఉంటారని చెప్తుంది శాస్త్రం సూర్యభగవానుల్లో. కాబట్టి వాళ్ళందరూ ఉన్నారనేటువంటి భావనతో మీరు కనుక చేయగలిగితే ఖచ్చితంగా మనకి పూర్వజన్మ పాపాలు తొలగించేటువంటి వాటిలో సూర్య ఉపాసన ఒకటిగా చెప్పారు. చాలా సంతోషం గురుగారు. భోగి సందర్భంగా అనేక విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.